పల్నాడు జిల్లాలో బంగారు ఆభరణాలు తయారు చేస్తూ భారీ మోసానికి పాల్పడ్డాడు ఓ స్వర్ణకారుడు. ఎడ్లపాడుకు చెందిన కామేశ్వరరావు 2 దశాబ్దాలుగా బంగారు ఆభరణాలు తయారు చేస్తూ గ్రామంలో అందరి నమ్మకాన్ని పొందాడు. కొంతకాలంగా బంగారు ఆభరణాలు తయారు చేసేందుకు ఎడ్లపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి పెద్ద ఎత్తున నగదు, బంగారం తీసుకున్నాడు. మరికొంతమంది వద్ద వడ్డీకి అప్పులు కూడా తీసుకున్నాడు. తర్వాత డబ్బులు ఇచ్చిన వారికి ఆభరణాలు ఇవ్వకుండా కాలం గడుపుతూ వచ్చాడు. చివరికి ఊరొదిలిపెట్టి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులను అడిగితే మాకేమీ తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సుమారు 10 కోట్ల రూపాయల వరకు మోసపోయామని బాధితులు చెబుతున్నారు. కామేశ్వరరావు మోసంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు మనకు అందిస్తారు. పల్నాడు జిల్లాలో బంగారం తయారు చేస్తానంటూ భారీ మోసం చేశారు. ఎడ్లపాడుకు చెందినటువంటి కామేశ్వరరావు గత కొంతకాలంగా ఏదైతే ఈ ఎడ్లపాడు గ్రామంలో బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారో ఆభరణాలు చేస్తూ అందరి ఏదైతే నమ్మకం అయితే సంపాదించాడు. తర్వాత బంగారం ఆభరణాలు తయారు చేస్తానంటూ కొంతమంది వద్ద బంగారం తీసుకోవటం, అలాగనే నగదు తీసుకోవటం, దీంతో పాటు వడ్డీలకు సంబంధించి గ్రామస్తుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు. ఒక ఎడ్లపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి దాదాపు 100 మంది వరకు కూడా ఈ విధంగా డబ్బులు వసూలు చేసి సుమారు 10 కోట్ల వరకు కూడా వసూలు చేసి పరారైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో బాధితులు ఒక్కొక్కళ్ళుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. ఎవరైతేనో అమ్మ చెప్పమ్మ, మీరు కామేశ్వరరావుకి ఎంత ఇచ్చారు, ఏంది, ఎప్పటి నుంచి మీకు తెలుసు? అసలు నాకు 10 సంవత్సరాలు బట్టి తెలుసండి. 15 సంవత్సరాలు బట్టి తెలుసు. మాకు బంగారం అంతా బాగానే చేశాడు, బాగానే ఇస్తున్నాడు. డబ్బులు కూడా 10 సంవత్సరాలు బట్టి ఇస్తా ఉండాను, తీసుకుంటా ఉండాను. నాకు నమ్మకంగానే ఉండాడు. తర్వాత మా అబ్బాయి కొన్నాళ్ళకి నా దగ్గరకు వచ్చాడు. మా దగ్గరకు వచ్చి ఏందమ్మా పర్వాలేదా నా కామేశ్వరరావు అని అన్నారు. అంటే నేను అన్నాను, పర్వాలేదమ్మా, మరి నేను ఇస్తున్నాను కదా, పర్వాలేదమ్మా, ఇస్తున్నాడు, ఎప్పుడు అడిగితే అప్పుడే ఇస్తున్నాడు అని చెప్పా. అందుకని మా అబ్బాయి కూడా 10 లక్షలు ఇచ్చాడు. 10 లక్షలకి కొన్ని ఇచ్చాడు. ఇప్పుడు 8 లక్షల దాకా ఇవ్వాలి అబ్బాయికి. ఇప్పుడు నా 2 లక్షలు ఇవ్వాలి. ఈ 10 లక్షల గురించి ఎన్ని రోజులు అడుగుతున్నారు, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు, ఎప్పుడు తిప్పుతున్నారు? 2-3 కరోనా అప్పుడు కూడా మాకు 50,000 అబ్బాయికి ఇచ్చాడు. కరోనా తర్వాత నుంచి మేము అప్పుడు అడిగిన దగ్గర నుంచి లేవు, ఇప్పుడు కాదు, చూద్దాం, ఇస్తాను, చూద్దాం. బిడ్డల చదువుల కోసం మన కొడుకు ఆపరేషన్ చేయించుకొని డబ్బులు కూడా ఎవరు మందుల కంటే డబ్బులు ఇవ్వకుండా నా బిడ్డల చదువులకు వచ్చి తలకే అన్యాయం చేశాడు మమ్మల్ని. నా బిడ్డ చదివించుకోవాలంటే ఇవాళ బంగారం అమ్ముకొని చదివించుకుంటున్నాడు. మాది నెక్లెస్ అవసరం ఉండి పెట్టామండి. కొంత అమౌంట్ ఒక 50,000 తీసుకున్నాము. అది 2-3 నెలల్లో 59,000 వడ్డీతో కట్టేసి అసలు వడ్డీ కట్టేసాము. ఆ తర్వాత అక్కడి నుంచి వస్తువు ఇవ్వమని చెప్పని అడుగుతుంటే బ్యాంకులో ఉంది, అది ఉంది, ఇది ఉందని మాట దాటేస్తూ వచ్చారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మేము డబ్బులు కట్టేసి కూడా ఇంతవరకు వస్తువు ఇవ్వలేదు. ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ ఆవిడ గారు ఇంటికి బయట గేట్లు తాళాలు వేస్తారు, ఇంట్లో లోపల నుంచే సమాధానం చెప్తారు కానీ బయటికి రారు. రింగికి ఇచ్చానండి, రింగికి ఇచ్చాను, 41,000 ఇచ్చాను. నాకు ఆ వస్తువు ఇవ్వలేదు, రోజు తిప్పుకుంటానే ఉంటున్నాడు. అంటే మీరు ఎప్పుడు ఇచ్చారు ఈ బంగారం కోసం డబ్బులు? ఈ సంవత్సరంలోనే ఇచ్చుకున్నాను. అంటే నెలలు నాకు తెలియదు. అంటే ఇంకా అప్పటి నుంచి తిరుగుతున్నా మేము ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఆడవాళ్లే సమాధానం చెబుతుంది. ఇక ఏదో ఇల్లు ఇచ్చుకున్నట్టుగా మాట్లాడుతుంది. డబ్బులు ఇచ్చినా కూడా మేము తిట్లు తిన్నట్టుగా ఉంటుంది. అట్టాగుంది. అందుకని వదిలేసాము, మరి ఏం చేస్తా, అందుకని పోలీస్ కేసు పెట్టాం. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే కామేశ్వరరావు ఉన్నాడో మోసం చేసినటువంటి వ్యక్తి, అతను ఇప్పటికీ కూడా వీళ్ళకి కనిపించట్లేదు. ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళ భార్య, వాళ్ళ మదర్ ఉన్నారు. వాళ్ళైతే మాత్రం మాకేం తెలియదని సమాధానం చెప్తుండడంతో తాము పూర్తిగా మోసపోయని చెప్పి పోలీసులు ఆశ్రయించారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, NTV, ఎడ్లపాడు నుంచి.